దేవుడి నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క దినములాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ విన్న వాక్యాలు మీరు అనేక మంది మీరు పంపించండి. మరి వాళ్ళు కూడా దేవుడు ఎదుగుతూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు కదా. మరి దేవుడు ఎంత గొప్పవాడంటే ప్రతి ఒక్క రోజు కూడా మనల్ని ఆయన రక్షిస్తూ కాపాడుతూ ఉంటాడు. ఈ వాక్యాలని దేవుని సంతోషపెట్టండి. అయితే ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయిను, పాలించి వాటిని ఆయన మెల్లగా నడిపించినట్టున్నాడు. చూస్తే మొదటిగా గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపునట్టున్నాడు. ఈ రోజున దేవుడు గొర్రెల కాపరి అయితే మనము ఆయన యొక్క గొర్రెలు కదండి. మనము ఆయన యొక్క గొర్రెలు కాబట్టి మనం రక్షించే బాధ్యత, మనల్ని కాపాడే బాధ్యత అంతా కూడా ఎవరి మీద ఉన్నది? ఇప్పుడు దేవుడి మీద ఉన్నది. మరి మనకి ఎటువంటి కష్టం వచ్చినా సరే సహాయం చేసే బాధ్యత ఎవరికి ఉన్నదండి? దేవుడికి ఉన్నది. మనం ప్రార్థన చేస్తే అదే దేవుడు ఎందుకు సహాయం చేస్తున్నాడంటే కనుక ఆయన గొర్రెల కాపరిలో ఉన్నాడు కాబట్టి మనకి ఏం చేస్తున్నాడు? మనం అడిగిన వాటిని ఇస్తూ ఉన్నాడు. అయ్యో నేను నా చిన్న గొర్రె ఫీల్ అవుతూ ఉంటుంది ఏదైనా ఇవ్వకపోతే కనుక, అండ్ ఇతను అడిగినప్పుడు ఇవ్వకపోతే కనుక నా చిన్న గొర్రె ఫీల్ అవుతూ ఉంటుంది అని చెప్పి అనుకుని దేవుడు ఏం చూస్తూ ఉంటాడంటే మంచిగా అడిగిందల్లా కూడా ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఇంకా మనం సబ్జెక్ట్ లోపలికి వెళ్తే కనుక, ఈ యొక్క వాక్యం లోపలికి వెళ్తే కనుక, సాధారణంగా గొర్రెలు అవి సాధువు జంతువులు కనపడుతూ ఉంటాయి. అంటే సున్నితంగా ఉంటూ ఉంటాయి, చాలా కామెంట్ క్లీన్ అంటూ ఉంటారు కదండి. చాలా సైలెంట్గా ఉంటూ ఉంటాయి, అంత గొడవలకు వెళ్ళవు, అంత షో చేయవు, నేనే గొప్పవాడిని అని చెప్పి గొర్రెలు ఎప్పుడు అనుకోవాలంటారు. అయితే కానీ వాటికి ఎటు వెళ్ళాలో తెలియదు మార్గం, ముందు ఎటువంటి ఆపద ఉన్నదో వాటికి తెలియదు పాపం కదండి. ఎటువంటి జంతువు వచ్చి తినేసిందో వాటికి తెలియదు పాపం, ఎక్కడ ఎలా బ్రతకాలో వాటికి తెలియదు పాపం. ఏమంటే మన జీవితాలు ఎలా ఉన్నాయా ఆలోచించుకోండి. మన జీవితాలు కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, గమ్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియదు, ఎక్కడ ఎటువంటి శాతాంశాలు వచ్చిందో తెలియదు, మన మార్గం వెళ్ళే మార్గము అది మంచిదో కాదో కూడా తెలియదు. అందుకనే దేవుడు ఏం చేశాడు? మనల్ని గొర్రెలతో పోల్చుతూ ఉన్నాడు. ఈరోజు చాలామంది గొర్రెలతో పోలిస్తే వాళ్ళు ఒప్పుకోరు అన్నమాట. కొంతమంది బైబిల్ విరోధంగా ఉన్నవాళ్ళు చూసారా, వాళ్ళు ఏమంటారంటే మీ దేవుడు ఏం దేవుడు అండి, మిమ్మల్ని గొర్రెలతో పోల్చాడు అని అంటూ ఉంటారు. కానీ మనం ఇంకా వాళ్ళ దృష్టిలో ఏంటి? దేవుడు మనం సింహాలతో పోల్చాలి, ఏనుగుతో పోల్చాలి, పులితో పోల్చాలి. మరి ఈ లోకంలో ఉండే సాతాను ఎవరండి? ఈ లోకంలో ఉండే సాతాను ఎవరు? ఏ జంతువు? సింహం లాంటి వాడు. ఈ లోకానికి సింహం ఎవరంటే సాతాను. కాబట్టి ఏం చేస్తుంటాడు? మనల్ని, గొర్రెలమైనటువంటి మనల్ని ఎప్పుడు తినేద్దామని చెప్పి వస్తూ ఉంటాడు. నా వాక్యాన్ని అర్థం చేసుకోండి. లోకానికి సింహం ఎవరంటే సాతాను, లోకపరమైనటువంటిది కదా. కాబట్టి మనం ఎవరో లోకంలో గొర్రెలుగా ఉన్నాం. సాతాను అయినటువంటి సింహం ఏం చేసింది? మనల్ని తినివేద్దామని వచ్చింది. కానీ మన కాపరి, మన దేవుడు సింహం కంటే కూడా, ఏనే కంటే కూడా, ఈ లోకపరమైనటువంటి దేవుడు సాతాను కంటే కూడా ఎంతో గొప్పవాడుగా ఉంటున్నాడు. మన కాపరి దేవుడు ఎంతో గొప్పవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియదేవులారా, దేవుడు మనల్ని గొర్రెలతో పోలుస్తున్నాడు. మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? ఎటు వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఎటువంటి ఆపదమో తెలియదు. కాబట్టి మనల్ని ఎవరు నడిపిస్తూ ఉండాలి? దేవుడు నడిపిస్తూ ఉంటారు. మనం ప్రార్థన చేస్తే కనుక, ప్రభా ఈ వాక్యాన్ని ప్రార్థన చేయండి. ప్రభా నా కుటుంబము ఇలా ఉన్నది నాయన, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రభా, నువ్వు రక్షించు, నాకు ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు, నా జీవితం ఎటుపోతే తెలియట్లేదు ప్రభా, నన్ను కాపాడినాయన అన్నప్పుడు దేవుని కృప ద్వారా, దేవుని యొక్క దైవ హస్తము నీ మీద ఉంచి ఆయన రక్షిస్తూ ఉంటాడు. అలాగే గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు? సాధారణంగా ఈ ఎటువంటి జంతువు కూడా వాటి మీద రాకుండా చుట్టూ ఏం చేస్తారంట, ఒక కంచె వేసి ఒక ఫెన్సింగ్ అనేది కడతారు, ఒక చిన్న గోడలాగా కట్టేసి వాటిని ఏం చేస్తారు? గొర్రెల్ని దాని మధ్యలో ఉంచుతారు. ఎందుకంటే వేరేటటువంటి జంతువు వచ్చి వాటిని తినవేయకుండా. అలాగే మన ఇంటి చుట్టూ కూడా దేవుడు కంచె వేస్తాడు.
యోబు ఇంటి చుట్టూ కంచె వేశాడు. దేవుడు నీ ఇంటి చుట్టూ కంచె వేస్తాడు. ఈ రోజున నువ్వు రెడీగా ఉన్నావా? ఆ కంచెలు దాటుకొని వెళ్తే కనుక నీకు ప్రమాదం వస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఆ కంచెలో ఉన్నంత వరకు దేవుని రక్షణ, దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదం రుచి చూస్తూనే ఉంటాం. ప్రియదేవుడు దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు. నిజంగా ఆయన మన కాపరి అయితే మనకి ఇంకేం కావాలి చెప్పండి, అడిగినల్లా ఇస్తాడు. నేను ఫలానా చోటకు వెళ్ళి మేత వేయాలి అని అడిగామనుకో, నీకు మంచిగా ఆహారం పెడతాడు దేవుడు కదండి. మంచిగా ఇంట్లో సంపాదన దేవుడు నీకు ఇస్తాడు నువ్వు అడిగితే కనుక. అయ్యో నా చిన్న గొర్రె పిల్ల అడుగుతున్నదే, దేవుడు మంచిగా ఎమోషనల్గా అయిపోయి నీకు ఆయన ఇష్టమాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనము దేవుని గొర్రెలం, ఆయన మన కాపరి. మీరు ఇది మనం చాలా గట్టిగా నమ్మాలి ఈ మాటని. మన కాపరి ఎవరంటే దేవుడే, మన కాపరి ఎవరంటే దేవుడే అండి. కాబట్టి మనం అది నమ్మాలి. అయితే సాధారణంగా మళ్ళా ఈ లోకం ఉండే గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారంటే, మరి ఈ గొర్రెలకి ఏంటంటే కనుక చిన్న చిన్న రోగాలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న రోగాలు, దాని మొహం చుట్టూ కూడా చిన్న చిన్న ఈగలు అవి తిరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న ఈగలు మొహం చుట్టూ కూడా. ఆ ఈగలు ఏం చేస్తాయి, చెవుల్లోకి కానీ అట్లా ముక్కులోకి కానీ వెళ్ళిపోయి గుడ్లు పెడుతూ ఉంటాయి. ఆ గుడ్లు పెట్టి వాటికి ఏమైపోతూ ఉంటుందంటే బాగా చిరాకు వచ్చేసింది గొర్రెలకి కదా. చిరాకు బాగా వచ్చేసేసి కొన్నిసార్లు దాని తలకాయని ఒక పెద్ద రాయి కేసు కొట్టుకోవటము ఇలా గొర్రెలు కొంచెం ప్రవర్తిస్తూ ఉంటాయి. ఎందుకు? ఆ ఈగలు అనేవి వాటి యొక్క మొహం మీద అట్లా ఉండటం వల్ల, చెవుల్లో వెళ్ళిపోయి గుడ్లు పెట్టడం వల్ల ఆ ఇరిటేషన్కి అలా చేస్తూ ఉంటాయి కదా. అటువంటి సమయంలో అది జరగకుండా ఉండడం కోసం గొర్రెల కాపరి ఏం చేస్తారంటే కనుక వాటి మీద, తలకాయ మీద నూనె పోస్తాడు. అది ఆవత నూనె కానివ్వండి, ఎటువంటి నూనె అయినా కానివ్వండి. ఆ నూనె పోసినప్పుడు ఆ నూనె వాసనకి లేదా నూనెకి భయపడి ఆ ఈగలు అనేది రావాలి. ఒకవేళ ఆ ఈగలు వచ్చి పడిపోయింది అనుకోండి, ఆ నూనెలు అతుక్కుపోతాయి, ఆ ఎగరలేనిగా ఉంటాయి. కాబట్టి అవి ఏం చేస్తే దగ్గర రాకుండా వెళ్ళిపోతాయి. అలానే ప్రియదేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు అంటాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొర్లొచ్చి ఉన్నది అంటున్నాడు దావీదు భక్తుడు. నూనెతో మనల్ని అభిషేకిస్తున్నాడు. మనం అభిషేకం పొందుకోవాలి. అభిషేకం పొందుకోకపోతే కనుక, దేవుళ్ళలో మనం ఉండకపోతే కనుక మనలో అనేక సాతాను ఆలోచనలు వస్తూ ఉంటాయి. సాతాను యొక్క ప్రేరేపణ మనలోకి వస్తూ ఉంటుంది. సాతాను యొక్క శోధన మనలోకి వస్తూ ఉంటుంది. అది మనలోకి రావడం వల్ల మనం ఎంత దిగజారిపోతామో, ఎంత కృంగిపోతామో, ఎంత నశించిపోతామో మనకే తెలియదు. కాబట్టి ఆయన యొక్క అభిషేకం మన కుటుంబం మీద ఉండాలి, మన మీద ఉండాలి. దేవుని బిడ్డ ప్రార్థన చేయి. ప్రభువా, దేవుని పొగుడు, ఈ మాటతో దేవుడిని పొగడాలి ప్రార్థనలో. ప్రభువా, నా కాపాడు నువ్వయ్యా, ఎంత మంచిగా నన్ను కాస్తున్నావు అని. ఇప్పటివరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక గొర్రెల కాపరి నన్ను కాస్తూ ఉన్నావు అని చెప్పి నువ్వు మంచిగా దేవుడితో ఒక కన్వర్జేషన్ వేసుకొని ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన జవాబిస్తాడు. నీకు ఏదైతే కొదువు అన్నదో దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటాడని చెప్పి దేవుడి వాగ్దానాలు సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.